వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియ శ్రోతలు, మీరందరూ బాగున్నారా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము అనే సన్నిధి ఈ వాక్యపు వెలుగు అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ సదాకాలం తోడుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మీరందరూ బాగున్నారని తలంచుచూ ఉన్నాము. మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాలు దీవించబడాలి. ఈ వాక్యపు వెలుగు అనే ఈ కార్యక్రమమును మీరు చూస్తున్నారు కదా. ప్రతిరోజు మీకు ఈ విధంగా వాక్యమును పంపించడానికి ముఖ్య ఉద్దేశము, ప్రపంచంలో ఎందరో నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. కొందరినైనా రక్షించాలని ఒక ఆశతో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యమును పంపిస్తున్నాను. ఈ అనుదిన ఈ వాక్యమును ప్రతిరోజు మీరు వింటూ కొంతమందికైనా మీరు పంపించగలిగితే నశించిపోయే ఆత్మలను కొందరినైనా మనం రక్షించిన వారం అవుతాం. ఇది ఒక రకమైన సువార్త పరిచర్య అని నేను భావిస్తూ ఉన్నాను. మీరును అలా భావించి ఈ వాక్యమును కొందరికైనా మీరు షేర్ చేయగలిగితే తప్పకుండా కొందరైనా రక్షించబడతారనే నాకు చిన్న ఆశతో ఈ సోషల్ మీడియాలో ఈ వాయిస్ రికార్డు ఈ వాక్యమును పంపిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ స్నేహితులారా, నిన్నటి దినమంతా దేవుడు కాచి కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి తన ఉన్నతమైన కృపను బట్టి తన బలిష్టమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి తన మహిమ మన మీద ఉంచిన దేవునికి మనందరం కృతజ్ఞులై ఉన్నాము. ఇటువంటి దినమును చూడక ఎందరో భూగర్భంలో దాచబడ్డారు. మనల్ని అయితే దేవుడు ఈ సజీవ లెక్కలలో మనల్ని ఉంచి దాచి మనల్ని స్థిరపరిచిన దేవుడు గొప్పవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, సోదరులు వింటున్నారా? ఈ మాటలు మీ జీవితాన్ని మారుస్తాయనేదే నా ఆశ. మీ కుటుంబము సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మన యొక్క వాగ్దానాన్ని మనకి చెలవిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా కొందరైనా రక్షించబడతారనేది నా ఆశ. ఈ నిన్నటి దినమంతా దేవుడు కాచి కాపాడి ఎంతో రెక్కల భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చాడు. ఈ నూతన దినములో ఈ ఉదయకాల సమయంలో మనకి చక్కని మంచి ఆత్మ సంబంధమైన ఒక మాట చెలవిస్తూ ఉన్నది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు ఎలుగుగా నుండును. వింటున్నారు కదా ప్రియ శ్రోతలు? అంధకారమందు ఉన్న, నువ్వు అగాధ స్థలములో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నా ప్రభువు నిన్ను లేపేవాడు. నిన్ను ఆయన కృపలో వర్ధిల్ల చేసేవాడు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్న నా ప్రభు తిరిగి లేపుతాడు. ఏ శత్రువు శేషము నిన్ను వెంటాడినా ఆ శత్రువు నుండి నిన్ను తప్పించేవాడే నా యేసుక్రీస్తు ప్రభు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ వాక్యము ద్వారా నీ జీవిత విధానం మార్చబడాలి. నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో, శత్రువు చూపులో నేను కరిగిపోతున్నాను, శత్రువు శేషము నన్ను వెంటాడుతుంది, శత్రువులు ప్రతిదినము నన్ను చుట్టుముట్టారు, అయ్యో నాకు ఎవరు లేరే అని దిగులు పడుతున్నావా? ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, నీ శత్రువు, నీ కోపమే నీ శత్రువుగా మారుతుంది. జాగ్రత్త. నీ భయము నీకు శత్రువుగా మారుతుంది. నువ్వు భయపడితే సాతాను నిన్ను బెదిరిస్తాడు. తిరిగి సాతానుని ఎదిరిస్తే తప్పక నీకు విజయం సాధిస్తావు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త మాట్లాడుతున్నాడు. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు అంటున్నాడు. శత్రువుని నా శత్రువా అంటున్నాడు. అతిశయపడవద్దు అంటున్నాడు. ప్రియ మిత్రమా,
ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ శత్రువు నీ మీదికి వస్తున్నప్పుడు నువ్వు దిగులు పడకు. శత్రువు అంటే శారీరక సంబంధమైన ఒక మనుషుడు నీ మీదకు శత్రువు కాదు. దాని అర్థం ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఇవన్నీ దేవునికి విరోధమైనవి. లోక స్నేహము దేవునికి వైర్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ శ్రోతలు వింటున్నారా? శత్రువు అంటే ఎవరో కాదు, నీలో ఉన్న అలవాట్లే. శత్రువు అంటే ఒక మనుషుడు కాదు, నిన్ను పాడు చేసే ఆ దుర్వ్యసనములే, నిన్ను పాడు చేసే ఆ అలవాట్లే నీకు శత్రువు. ఇది గమనిస్తున్నావా? శత్రువు అంటే ఎవరో వచ్చి నీ మీద పడి నిన్ను కొట్టి చంపివేసేది కాదు. ఎవరో వచ్చి నిన్ను కొట్టి నాశనం చేసేది కాదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువు అంటే నీలో ఉన్న ఒక అలవాటు, నీలో ఉన్న ఒక కోపము, నీలో ఉన్న ఒక ద్వేషము, నీలో ఉన్న ఒక పాపపు స్వభావము, ఇవన్నీ నీ శత్రువులే. ఇవన్నీ నీ చుట్టూ ముట్టినప్పుడు నువ్వు దాన్ని బెదిరించగలగాలి. నిబ్బరమైన బుద్ధి గలవారయుండి మెలకుగా ఉండుడి. మీ రోజున అపవాది గర్జించు సింహంలో ఎవరిని మీద ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడే మారు మనసు పొంది రక్షించబడు, యేసు నుండి జీవిస్తాడు.